శ్రీరామ్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు మరోవైపు అల్లు అర్జున్ విషయంలో ఇంకా వివాదం కొనసాగుతుంది. అయితే ఓయూ విద్యార్థులకు అల్లు అరవింద్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు ప్రచారం కొనసాగుతుంది. మీరేం చెప్తారు? అంటే మాకు ఎంత వాస్తవం ఉందంటే నిజమేనండి. రెడ్డి సీన్ కి తర్వాత బైరి నాగరాజు అల్లు అరవింద్ నుంచి అంటే అల్లు అరవింద్ పేరు చెబుతూ ఆయన కాదు, మరి ఆయన చెప్పి చేయిస్తున్నాడా లేకపోతే వేరెవరైనా చేస్తున్నారా? అసలు వీళ్ళ నెంబర్లు వాళ్ళకి ఎలా వెళ్ళాయి? అన్నా ఓయూ విద్యార్థులు అన్నారు కదా, ఒక్క క్వశ్చన్ అన్నా ప్లీజ్. ఓయూ విద్యార్థులు పాపం గురుకుల విద్యార్థులు చనిపోతున్నారన్నా, వాళ్ళది కనిపిస్తలేదా అన్న మీకు? ఇంకొకటి అన్నా, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండ్రు సంవత్సరానికి, ఆ వాటి మీద కూడా మాట్లాడాలన్నా. వాటి మీద నేను చెప్తున్నాను. ఇక్కడ జరిగిన చర్చ ఏంటంటే, ఫస్ట్ ఎప్పుడైనా సరే విచ్ పర్పస్ వీఆర్ కమింగ్ టు హియర్, ఫస్ట్ వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ దట్ సిచ్యువేషన్ అనమాట. మనం దేనికి వచ్చామో దాన్ని పూర్తి చేయాలి. ఇక్కడ చర్చ ఏం జరుగుతుందో దాని గురించి నేను మాట్లాడటానికి వచ్చా. ఇంకా విద్యార్థులు చనిపోయారు అని చెప్తున్నాం కదా, మేము ఏ ప్రభుత్వానికి డబ్బు కొట్టట్లేదండి. ఎందుకు చనిపోయారో ఏంటో కొన్ని చోట్లకి వెళ్ళి చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అది ఎందుకు జరిగింది అనేది అక్కడ వాళ్ళని బాధ్యులు చేస్తున్నారు, సస్పెండ్లు చేస్తున్నారు. యాక్చువల్గా జరగాల్సింది టీవీలు చర్చలు వాటి మీద పెట్టాలా, మీరు పెట్టించుకోవాలా. మీకు కూడా ఛానల్ ఉంది, మీరు పెట్టించుకోవాలా. వాళ్ళకి వచ్చి మేము మాట్లాడతాం, మేము చేస్తాం, దాని మీద ఉద్యమాలు కూడా చేస్తాం. అది పక్కన పెట్టండి. వీళ్ళు రెండో క్వశ్చన్ అడిగారు కదా, రెండో క్వశ్చన్ ఏం అడిగారు మేడం? ఇంకోటి ఏదో క్వశ్చన్ అడిగారు, ఉద్యోగాల నోటిఫికేషన్. మేము ప్రభుత్వం రావగానే ఒకటే చెప్తున్నాం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్నాం, రెగ్యులర్ గా జాబ్ క్యాలెండర్ వేయమని, నోటిఫికేషన్ క్యాలెండర్ వేయమని చెప్పాం, జాబ్ క్యాలెండర్ వేయమని చెప్పాం. ఆ క్యాలెండర్ వేస్తామని చెప్తున్నారు, అది జరుగుతుంది అని మేము నమ్ముతున్నాం. ఇంకో కొద్ది రోజుల్లో కాదు అని అంటే మేము కూడా రోడ్డుకు వస్తాం, మాట్లాడతాం జాబ్ల గురించి. సో ఇక్కడ దేనికి వచ్చాం, మనం ఏ పర్పస్ కోసం వచ్చామో ఎక్కడైనా సరే టీవీ ఛానల్లో మీ సొంతానికి ఇప్పుడు నేను కూడా డబ్బు అల్లు అర్జున్ ఇంటిని వేలాది మంది ఓయూ విద్యార్థులతో ముట్టడిస్తామని ఓయూ జేఏసీ కూడా ప్రకటించిందని టాక్ కూడా వచ్చింది. ఇప్పుడు ఆ కాల్స్ అలాగే వస్తున్నాయి. మేము ఎందుకు ఆగినాము అని అంటే, మేము 25 కోట్ల రూపాయలు అతనికి ఇవ్వాలి, వాళ్ళ కుటుంబానికి ఒప్పు చెప్పాలి, డిసీజ్డ్ ఫ్యామిలీకి అని చెప్పాం. ఆ డిసీజ్డ్ ఫ్యామిలీకి ఇంతవరకు మేము చెప్పిన తర్వాత ఓయూ చేసి ప్రకటన అయిన తర్వాత మీరు చూడండి, ఆ తర్వాతనే 2 కోట్ల ఫ్యామిలీ ఎంటైర్ మూవీ యూనిట్ 2 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసింది. అంతవరకు హీరో గారికి అయితే ఇది గుర్తుకు రాలే, ఏది సామాజిక బాధ్యత గుర్తుకు రాలే, వాళ్ళ నాన్నగారికి గుర్తుకు రాలే, ఎవరికి రాలే. 10 లక్షలే ఇచ్చి మిగతా అమౌంట్ గురించి ఫోన్ చేసినప్పుడు బెదిరించిన సందర్భాలు ఉన్నాయని ఆయన వేరే ఛానల్లో, ఒక టీవీ ఛానల్లో చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ మేము ఆ రోజే చెప్పినాం, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులుగా మిమ్మల్ని రియల్ హీరోగా మీకు నేర్పించి వదులుతామని చెప్పినాం. అదే పని చేస్తున్నప్పుడు చాలా మంది ఫోన్లు చేసి, కొంతమంది పిల్లలకు ఫోన్ చేసి, విద్యార్థి నాయకులకు ఫోన్ చేసి మేము చంపేస్తాం, పొడి చేస్తాం అని అంటున్నారు. మేమంటున్నాం, ఓరే నువ్వేం చంపలేవు, నువ్వేమి చేయలేవు, నీకు చేత కాదు. నేను చెప్తున్నా, రూమ్ నెంబర్ 1 ఈవన్ అసలు నువ్వు రా, నీకు చేతలైతే. మీ వల్ల కాదు. మేము ఎప్పుడు మాట్లాడినా ప్రజాపక్షం మాట్లాడుతాం. సమాజంలో ఒక ఎలైట్ పీపుల్ గా ఉన్న స్టూడెంట్స్ మేము ఏం మాట్లాడుతామంటే సొసైటీకి ఉపయోగపడేదని మేము మాట్లాడుతాం. దాని గురించి అర్థం చేసుకునేటువంటి పిచ్చి వాళ్ళు కానీ, ఒకవేళ అల్లు అర్జునే చేయించినా లేకపోతే వేరెవరు చేయించినా దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది మేడం. ఎందుకు అంటే అందులో నెంబర్లు, విద్యార్థి నాయకుల నెంబర్లు ఎలా పోయినాయో మరి తెలియదు. నాకైతే రాలేదు కాల్స్ ఏవి. విద్యార్థి నాయకుల నెంబర్లు వాళ్ళకి ఎలా వెళ్ళినాయి, ఎవరు వాళ్ళ నెంబర్లు ఇచ్చారు. నేను ఏ పార్టీకి సంబంధం లేకుండా చెప్తాను, దయచేసి పార్టీ వాళ్ళు ఎవరి కాళ్ళు లాక్కొని డప్పు కొట్టుకోవద్దండి దయచేసి. విద్యార్థి నాయకుల నెంబర్లు ఎలా పోయినాయి, ఆ నెంబర్లు తీసుకొని ఇది సినీ ఫీల్డ్ లో వాళ్ళు చేస్తున్నారా లేకపోతే బయట తీస్తున్నారా, దీని వెనకాల కాన్స్పిరెన్సీ ఉందని నేను అడుగుతున్నా. ఖచ్చితంగా దీని మీద ఇన్వెస్టిగేట్ చేయాలి ప్రభుత్వం, చేసి లాగాలి. ఎందుకంటే విద్యార్థి నాయకులకు సంబంధించిన భద్రత. ఇప్పుడు నాకు సంబంధించి నువ్వు ఒకవేళ యూనివర్సిటీకే వచ్చినవే అనుకో, నీకు అక్కడ ఊరు పంచాయతీ చేసి జయాశుద్ధి చేసి స్టేషన్కి చెప్పి పంపిస్తాం. అలాంటివి జరుగుతాయి. మీరు ఎవరైనా పిచ్చోళ్ళు ఉంటే మాత్రం ఆ కాల్స్ మానేసుకోండి. ఒకవేళ ఎవరైనా ప్రేరేపిత వ్యక్తులు ఫోన్ చేస్తే మాత్రం తీవ్ర పర్యవసానం. విద్యార్థులతో ముట్టడిస్తామని జేఏసీ అంటుంది. మేము 1500 మందితో 25 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే ముట్టడిస్తామని చెప్పినాం. మా స్టేట్మెంట్ అలాగే ఉంది. కాకపోతే నెక్స్ట్ సినిమా వాళ్ళు సీఎం గారిని కలవటం, ఈ ప్రాపగండ ఇదంతా చూస్తూ మేము కొద్ది రోజులు ఈ ప్రకటన ఇచ్చిందని మేము వెయిట్ చేస్తూ ఉన్నాం, ఇంకా కొద్దిగా చూద్దామని. ఇంకా వీళ్ళు ఇలాగే పద్ధతి ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా మేము చెప్పాడు 1500 మందిని తీసుకుని పోతాం. మేము ఇందాకే చెప్పిన, మాకు 1500 మందిని తరలించడం పెద్ద కష్టం కాదు. మేము ఖచ్చితంగా అనుకుంటే చెప్తున్నాం కదా, వేరే హాస్టల్స్ ఉన్నాయి చుట్టుపక్కల మొత్తం. ఇంకా నీకు దగ్గరగా కూడా కొన్ని హాస్టల్స్ ఉన్నాయి. అక్కడ నుంచి నేను సర్టిఫికెట్లు ఇప్పించిన వాళ్ళు ఉన్నారు. అక్కడ నుంచి మేము పోర్టల్లో పెట్టిన ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు వాళ్ళకి ఎగ్జామ్ రాయించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. నువ్వు డబ్బులు ఇస్తావేమో, డబ్బులు ఇవ్వక్కర్లే, రెండరా తమ్ముళ్ళు అంటే నాకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా విద్యార్థుల సమస్యలపై నిత్యం పరిష్కారం చేస్తున్నాం కాబట్టి వీళ్ళందరూ వస్తారు. కాబట్టి ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానేసి, ఒకవేళ నీ తరపు నుంచి ఎవరైనా నీకు తెలియకూడదు చేసి ఉంటే వాళ్ళకు నువ్వు ప్రకటన ఇచ్చుకొని ఆపుకోవాలి. నువ్వు లేదు అంటే ఇప్పటికే నీ ఇంటికి పరదా వేసుకున్నావు, నీకు గుర్తులేదా?
కొద్దిగానే సిగ్గుమానం ఉండాలి. మేము పద్ధతి ప్రకారం పోయేవాళ్ళం, యూనివర్సిటీ వాళ్ళం. అది చూసుకొనైనా మా విద్యార్థి నాయకులు ఆల్రెడీ లీగల్గా వెళ్ళేది లీగల్గా వెళ్తూనే ఉన్నాం. ఖచ్చితంగా ఏ ముందుకు జరిగితే మాత్రం ఆడియో రికార్డ్స్ అన్ని ముందుకు పెడతాం. రేపు పొద్దున కూడా ఒక కేసు చేసే ఆలోచనలో ఉన్నాం. ఇక మీ ముందుకు ఎలా వెళ్ళాలంటే 1500 మందితో వస్తాం. ఖచ్చితంగా చెప్తున్నా, నీకు చెప్తున్నా నేను. మాకు మీ డిమాండ్ ఏంటి? ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు ఆ కాన్సెంట్ లో జరగకపోతే ఈ ఇష్యూ ఎవరు చేసినారో వాళ్ళని ఆపుకోవాలి. దానికి ఒక ప్రకటన అల్లు అర్జున్ రిలీజ్ చేయాలి. ఒకటి ఏది మా విద్యార్థి నాయకులకు బెదిరింపు కాల్సి వచ్చింది. మేమేం భయపడం. తెలంగాణ ఉద్యమంలోనే ఎవరం భయపడలేదు. ఉరికిచ్చి కొట్టిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా భయపడేది ఏం లేదు. కాకపోతే ఇదే నీ వ్యక్తిత్వమా? ఒకవేళ నీ తరపు నుంచి రాకపోతే దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా నీదే ఉంది. నా ఫ్యాన్స్ ఎవరు ఇలాంటి వాటికి పాల్పడకూడదని నువ్వు ఒక ప్రకటన రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అవి జరగకపోతే ఖచ్చితంగా మేము దాడులు చేస్తాం. ఇప్పటికే నీ ఇంటికి పరదా వేసుకున్నాం. ఇక ముందు రోజులు ఆ పరదాలు గిరదాలు మొత్తం ఊడిపోయేటట్టు చేసే పరిస్థితి వస్తుంది. ఈ పద్ధతి నీకు నేను అనుకుంటున్నా నీ కాన్సెప్ట్లో జరగట్లేదు అని అనుకుంటున్నా. ఒకవేళ అదే నిజమైతే నువ్వే ప్రకటన చేసి వాటిని నిరోధించాలా. లేదు అని అంటే నువ్వే చేస్తున్నావు ఏమాత్రం జేఏసీ కనిపించినా ఖచ్చితంగా నీ మీద దాడి జరుగుతుంది. అది మా ప్రొటెక్షన్ కోసం, అలాగే సమాజానికి మేలు చేయడం కోసం. ఈ రోజు ఓయూ చేసి మాట్లాడిన తర్వాతనే, ఇక్కడున్న ఎవరు కాదు, ఓయూ చేసి మాట్లాడినాకనే 2 కోట్ల రూపాయలు అనేది వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఇప్పటికీ రష్మిక మందన్న గారు రూపాయి ఇవ్వాలి. ఇటువంటి హీరోయిన్ని మొత్తం మనం తెలంగాణలో బ్యాన్ చేయాలి. ఇండస్ట్రీ కూడా బ్యాన్ చేయాలి. ఆల్రెడీ వేరే ఇండస్ట్రీలో బ్యాన్ అయింది, ఇక్కడ కూడా బ్యాన్ చేయాలి. ఖచ్చితంగా మేము మా డిమాండ్ నుంచి వెనక్కిపోము. విద్యార్థులకు అది జరిగేదాకా విడిచిపెట్టము. అలాగే మీరెవరైనా ఏమైనా చేయాలనుకుంటే నేను చెప్పాను కదా, ఆ అడ్రస్కు రండి. మీకు ఏదైతే చేతనైతే అది చేసుకుందరు. ఊరు పంచాయతీ చేసి మిమ్మల్ని ఎట్లా సాధారణంగా మీకు పంపించాలో ఆ పని చేస్తాం. రైట్ నారాయణ రాజు గారు, ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితిలో